కాలాన్ని బట్టి ప్రయారిటీస్ మారుతాయి, అవి మీకు కూడా తెలుసు. సేమ్ అదే ఒక సర్వేలో టీనేజర్స్కి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి లైఫ్లో, మీకు ఏం అంటే చాలా ఇష్టం, మీకు ఏం కావాలని అడిగితే మాకు ఒక లగ్జరీ కారు, మంచి విల్లా, మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటే చాలు అన్న కోరికలు ఉంటాయి. దాని నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళని అడిగితే మాకు పిల్లలు పుట్టాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, వాళ్ళ కోసం సేవింగ్స్ చేయాలనేదే టాప్ మోస్ట్ ప్రయారిటీ. అట్లానే ఇంకొంచెం నెక్స్ట్ ఏజ్ గ్రూప్లో వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళని చూసుకోవడము ఒక బేసిక్ ప్రయారిటీ. అలాగే అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే అబౌవ్ 60, అబౌవ్ 65, 70 ఇయర్స్ వాళ్ళకి అడిగితే వాళ్ళకి మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే నచ్చింది తింటే చాలు, తిన్నది అరిగితే చాలు, అరిగింది మోషన్స్ ద్వారా బయటికి ప్రాపర్గా వస్తే చాలు, నా పనులు నేను చేసుకుంటే చాలు, నేను ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే చాలు, నా ఆరోగ్యం బాగుండాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రయారిటీ. సో వాళ్ళు రియలైజ్ కాంది ఏంటంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో హెల్త్ మనకు అనుకూలంగా ఉంటేనే ఏదైనా ఏ బాధ్యత అయినా చేయగలుగుతాం. అలాంటి హెల్తే మనకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉండాలి, అది ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే. సమయం బట్టి వేరే ప్రయారిటీస్ మారచ్చు, బట్ హెల్త్ పరంగా మాత్రం మన ఆలోచన విధానం అనేది మారద్దు. సో కీప్ హెల్త్ యాజ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ, అవాయిడ్ ఆల్ అన్హెల్దీ హ్యాబిట్స్. ఖచ్చితంగా డైలీ 30 minutes వాకింగ్ చేయండి అండ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండండి. Spread the word. N for Neuro, N for Naresh. Thank you.